ఏ హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. ఇప్పుడైతే మనం ఎక్కడికి పోతున్నాం అంటే ఇక్కడ ఒక మంచి సీనిక్ ప్లేస్ ఉంది, సన్ రైజ్ బాగుంటుంది అని చెప్పేసి అయితే బ్రదర్ వాళ్ళు చెప్పారు. సో దానికోసం దాన్ని విజిట్ చేయడానికి అయితే వెళ్తున్నాము. అండ్ ఇంత ఎర్లీ మార్నింగే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి అయితే వెళ్తున్నాము. ఓ రెడ్ లైట్ పడ్డది అండ్ ఇట్స్ సో కూల్ ఫ్రెండ్స్. చాలా చాలా చల్లగా ఉన్నది. దీనికోసం అని మనం గ్లౌజెస్ మస్ట్ అండ్ షుడ్ గా పెట్టుకోవాలి, లేదంటే నా చేయిలు మాత్రం. సో ఫైనల్ అయితే మేము ఒక ప్లేస్కి అయితే రీచ్ అయినాం అండ్ దిస్ ఈజ్ సో బ్యూటిఫుల్. చూడవచ్చు మొత్తం స్నోతో అయితే నిండిపోయింది. ఇక్కడ నుండి మాత్రం పడ్డదా లైక్ ఇక్కడ చెర్రీ బ్లోసమ్ అయితే స్టార్ట్ అయింది అండ్ చాలా ఎర్లీ సకురా అంటారు వీళ్ళు కదా బ్రో. అక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే ఇప్పుడు పోవడానికి అయితే లేదు, ఇదంతా కొత్త క్లోజ్ అయిపోయింది అండ్ చెట్టు అయితే పడిపోయింది అండ్ టోటల్గా మంచుతో నిండిపోయింది ఇక్కడ ప్లేస్ అంతా. సో ఇక్కడ కొంచెం ఎర్లీ సకురా వచ్చింది. ఇక్కడ వీళ్ళకి జపనీస్కి ఏప్రిల్లో వచ్చే సకురా మీరు చూసుకుంటే ఇది. Oh, this place is so nice. Wow. సన్ రైజ్ అటు సైడ్ కదా, మన వెనక సైడ్ కదా. అటు సైడ్ వస్తుంది. ఆల్రెడీ కొంచెం స్టార్ట్ అయిపోయింది సన్ రైజ్. కింద మంచిగా ఉంటుంది యాక్చువల్గా. రెండు సైడ్లు ఆ లోపలికి వెళ్ళామంటే కొండ మధ్యలో ట్రీస్ ఉంటాయి మీకు అక్కడ. ఓకే అటు లోపలికా? ఇటు సైడ్ నుంచి అట్లా అట్లా రావచ్చు. ఓకే లోపలికి వెళ్ళాలంటే మొత్తం ఈ స్నో తోటి కష్టమే అనుకుంటా. మొత్తం స్నో మాత్రం ఐస్ అయిపోయింది. పోవచ్చు, ఇటు కూడా బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఇటు వెళ్ళామనుకో దారి తప్పిపోతాం. ఏదో సూసైడ్ ప్లేస్ అవుతుంది. ఓకే ఇటా సూసైడ్ ప్లేస్ అంటే అంటే ఎలా అంటే చచ్చిపోతారు. ఎవరికైనా వర్క్ కాలేజ్ చేసుకుంటే చచ్చిపోవాలనుకుంటే వాళ్ళు చచ్చిపోతారు. ఇట్లా వచ్చి ఊబీలు ఉంటాయి. ఊబి అంటే ఇట్లా జస్ట్ ఇట్లా మునిగి లైక్ అదేనా? అదే ఉంటాయి. ఇట్లా కట్టుకొని కింద పోతారు. ఒకవేళ వాళ్ళకి బతకాలని ఆశ ఉంటే మళ్ళీ రిటర్న్ వస్తారు. ఓకే లేదంటే అటే పోతారు. ఇంకా తాడు కట్టుకొని కిందికి దిగుతారా? మొత్తం లోపలికి ఇట్లా డౌన్ చాలా డౌన్ అవుతుంది. ఒకవేళ తాడు మిస్ అయిపోయారంటే ఇంకా 90% చచ్చిపోయినట్టే. 10% ఎవరో ఒకళ్ళు వస్తే బతుకుతారు అంతే. మనలాంటి వాళ్ళే రావాలి ఇక్కడికి. చాలా మంది ఉంటారు ఇక్కడ. పైన కూర్చొని ప్లేస్ కూడా ఉంటుంది. స్నో వల్ల పాడైనట్టుంది. సో ఇది నది మొత్తం టోటల్ గా ఫ్రోజ్ అయినట్టు పైన చూడండి. అంటే మొత్తం ఇంత స్నో ఉన్నాక ఆటోమేటిక్ గా ఫ్రోజ్ అవుతుంది, కానీ నీళ్ళు మాత్రం మొత్తానికి ఫ్రోజ్ అయిపోకుండా పోవచ్చు. ఇంకొక 5 degrees to 6 degrees కిందికి వెళ్ళిపోతే ఫ్రోజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. మేము అయితే సైకిల్ తెచ్చి ఇక్కడ పార్క్ చేసాము ఇద్దరిది. ఇంకా ఇక్కడ ఆల్రెడీ బోర్డు పెట్టేసి తేనెటీగ లెక్క ఉంటాయి ఇక్కడ. ఇక్కడ ఈ ఏరియాలో ఉంటుంది. అండ్ ఇక్కడ చెత్త పడేయకూడదు. ఇంకా ముందు చెత్తలో పడేసేటోళ్ళు ఇక్కడ. ఇందులోనా? ఇదొకటి, అక్కడ ఇంకో పక్కన ఇంకో లేకుంటుంది. అంటే ఎలక్ట్రానిక్ డిస్పోజల్ ఇక్కడ డబ్బులు కట్టాలా, సో అట్లా లేకుండా కొంతమంది ఇక్కడ పడేస్తూ ఉంటారు. ఎలక్ట్రానిక్ డిస్పోజల్ సార్ ఎవరు లేనప్పుడు. ఆయన అక్కడ ఒక ఇల్లు ఉన్నదా లోపల? అది కూర్చోడానికి అట్లాంటిది. ఓకే అడిగి వెళ్ళొచ్చా? ఓకే 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 డన్ డన్. ఇలాంటివి ఊబీలు ఉంటాయి అనుకుంటా కదా. ఇలాంటివి చిన్న చిన్న ఊబీలు ఉంటాయి కావచ్చు. ఇలాంటి పెద్ద ఉంది కదా అనుకో. ఇలాంటివే చిన్న చిన్న కరెక్ట్ అంతే. కానీ వాటర్ తో ఉంటాం, మొత్తం బురదతో ఉంటాం. ఇక్కడ ఊబీలు ఉన్నాయా? ఇట్లాంటి కొండల దగ్గర చాలా సూసైడ్ మౌంటైన్స్ అంటారు. సూసైడ్ మౌంటైన్స్ వీడికి వచ్చి వేసుకుంటారు అన్నట్టు మహాన్ బావులు. అంటే ట్రైన్ దగ్గర కష్టం, మన దగ్గర కష్టం. ఇదొక దారి అంతే. ఓకే డన్ చాలా ఇంకే అయిపోతాయి. సో మీరు చూసుకోవచ్చు ఈ చల్లటి లైక్ స్నోలలో సైక్లింగ్ చేయడం అనేది ఒక రేంజ్లో ఉంటుంది ఫీలింగ్. అండ్ అక్కడ సన్ రైజ్ అవుతుంది. సన్ రైజ్లో ఇంకా నెక్స్ట్ లెవెల్ అనుకోండి. చాలా మంది కెమెరాస్ అవి పట్టుకొచ్చుకొని ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క హాబీ ఉంటుంది కదా.
సో అలా ఇప్పుడు స్టాండ్ ఫిక్స్ చేస్తుంది. ముసలోళ్ళే, ముసలోళ్ళకి చాలా పింఛన్లు వస్తాయట, 3-4 లక్షల లెక్క. ఇక వాళ్ళైతే ఎంజాయ్ చేస్తారంట. ఇక్కడ పింఛన్ వచ్చి కూడా ఇక మంచిగా ఒక జాబ్ చేసిన ఫీలింగే. అండ్ మీరు చూడండి ఆ రైట్ సైడ్ ఎంత మంచి సన్ రైజ్ వస్తుందో. వా 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 ఎక్సలెంట్ బ్రో. కరెక్ట్ టైంలో సైక్లింగ్ చేస్తున్నాం. ఇగో క్రేజీ ఉంది అసలుకి. ఏమన్నా సన్ రైజా. బ్యూటిఫుల్ సన్ రైజ్ ఇది మాత్రం. ఇంకా ఇక్కడ నుండి అయితే బయలుదేరుతున్నా. అండ్ ప్రియా గారు అయితే ఇక్కడే ఉన్నారు. అండ్ పొద్దున్నే అయితే బ్రో నేను కలిసి మంచిగా అట్లా బయటకు పోయి చూసిరు. అండ్ మంచి లొకేషన్. అండ్ ఇక్కడ నుండి అయితే తిని బయలుదేరుతున్నా. తినలేదు ఇంకా. అండ్ ముందట మన వాళ్ళు ఉన్నారు, అక్కడ కూడా కలవాలి, కలిసి బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోవాలి. అండ్ బట్ చాలా 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 హ్యాపీగా ఉంది. అండ్ ద బెస్ట్ డే అన్నట్టు నేను జపాన్లో మళ్ళీ ఒకటి. అండ్ రియల్లీ చాలా హ్యాపీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ స్టే అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ నా ఫోన్కి పౌచ్ నిన్న కోసం నేను ఎంత ఎతికినా కదా, నా పౌచ్ అండ్ స్క్రీన్ గార్డ్ వేసింది తనే. అది మాత్రం లిటరల్లీ ఫస్ట్ టైము. అండ్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ. అండ్ జాగ్రత్తగా వెళ్ళండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. వెళ్ళిపోతున్నా. బాయ్. నేను ఫోన్ చేస్తాను. యా షూర్. యా ఇట్లా కూడా పోవచ్చు కదా, అట్లా కూడా ఇట్లానే. ఈ మ్యాప్ అట్లనే చూపెడుతుంది మళ్ళీ, అది అటు ఇటు చెప్తే. బాయ్ 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 బాయ్. చాలా హ్యాపీగా ఉంది అసలుకి, కానీ బాధ కూడా ఉంది ఫ్యామిలీని వదిలిపెట్టుకోవడానికి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ఫ్యామిలీని అయితే నేను సంపాదించుకుంటున్నా అని చెప్పాలి. రియలీ చాలా గ్రేట్, చాలా చాలా గ్రేట్. అండ్ యా అందరికీ రాదు ఈ అదృష్టం, కొందరికే వస్తుంది. వీళ్ళందరూ నాకు ఇండియా పోయినాక కలుస్తారు అండ్ ఫుల్ చిల్లు ఉంటుంది. అండ్ అక్కడ మాత్రం గట్టిగా నేను పార్టీ ఇస్తా అనుకుంటాను, ఎందుకంటే వాళ్ళని ఇక్కడ చూసుకోవడం అది చాలా గొప్పది. అండ్ నేను వాళ్ళని చూసుకోవడం బాగున్నది. ఎంతమందికి రుణపడి ఉన్నానో, బట్ ఎవరైతే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా నాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ నా హృదయపూర్వక శిరస్సు వంచి ధన్యవాదములు. అండ్ రియలీ సో కూల్. ఓ మై గాడ్. పదండి, ఇంకొక 5 కిలోమీటర్స్లో స్నేహ గారు అని చెప్పేసి లైక్ కరీంనగర్ వాళ్ళది. సో వాళ్ళని అయితే కలవబోతున్నా. అండ్ మన వాళ్ళు చాలామంది ఉన్నారు, కలిసేసి రేపటి నుండి ఇంకా ఎలాంటివి ఇండియన్స్ ఎవరు కనబడరు, మనం వెళ్ళిపోతూనే ఉంటాం. పదండి. మేబీ లైక్ ఇదేనేమో లైఫ్ అంటే, కొత్త వారం కలుస్తూ కొత్త పరిచయాలు, లైక్ కొత్త మనుషులు అండ్ కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడమేమో. నేను డబ్బులు కూడబెట్టట్లేదేమో, కానీ నేను మెమరీస్ కూడబెడుతున్నా అని మాత్రం చెప్పగలుగుతా. నా పిల్లలకి లైక్ నా ఫ్యూచర్ జనరేషన్స్కి నేను డబ్బులు ఇవ్వకపోవచ్చు, కానీ నేను ఇది చేసిన అనే ఒక కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళకి చెప్పేసి మీరు కూడా మీ లైఫ్లో ఏదైనా చేయగలరని ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వగలుగుతానేమో. అండ్ నా ఒక్కనికే కాదు, ఎంతోమంది పిల్లలకి కూడా. సో ఇది ఒక జస్ట్ ఎగ్జాంపుల్ అనుకోవడమే కాదు, కంపల్సరీ అది ఒక ఎగ్జాంపుల్ అనే చెప్తాను ఎంతోమందికి. ఎందుకంటే ఒకడు సైకిల్ పైన ఇవన్నీ చేస్తున్నాడు అనేది లైక్ చెయ్యగలమా అంటే ఒక్కసారి ఆలోచించండి. సైకిల్ పైన ఇస్ దిస్ రియల్లీ పాసిబుల్ అంటే యా, ఇది ఇంపాసిబులే నాకు తెలుసు. దీనికి ఎన్నో ఖర్చు, లైక్ డబ్బులు అండ్ టైము అండ్ మానసికంగా స్థిమితంగా ఉండడం అండ్ ఎన్నో 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 ఉంటాయి. సో వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ, డబ్బులు లేనప్పుడు గివ్ అప్ ఇవ్వకుండా అండ్ ఫిజికల్ స్ట్రెంత్ లేనప్పుడు గివ్ అప్ ఇవ్వకుండా, మెంటల్లీ డిప్రెస్ అయినప్పుడు గివ్ అప్ ఇవ్వకుండా
ఎప్పుడు కూడా గివ్ అప్ ఇవ్వకుండా మనం కంటిన్యూస్గా ఒక దానిపైన వేస్తున్నాము అని అంటే యా మనం చిన్నప్పుడే చికాకులు వేస్తాము పడతాం. ఒక ఆఫీస్లో అంటే ఎర్లీ మార్నింగ్ లేచి వర్క్ చేసి సాయంత్రం అయ్యే వరకు మనం అలసిపోతాం, రైట్? అలసిపోగానే లైక్ ఈ అమ్మాయి ఏంద్రా ఈ జీవితం అనిపిస్తుంది. అలా కాకుండా ఇగో ఇలాంటి కొండలు, గుట్టలు, కొత్త మనుషులు, వీళ్ళందరూ ఎవరు ఎలా ఉంటారో ఏంటో తెలియదు, అన్నిటిని దాటుకొని మంచు, చలి, వాన, ఎండ, గాలి, కొండలు, గుట్టలు అన్ని అడ్డంకులను జస్ట్ చిరునవ్వుతో చిన్న ఆశతో ముందుకు వెళ్ళిపోవడం అనేది ఇట్స్ రియల్లీ బిగ్ థింగ్. నాకు నేను అనుకోలేదు ఎప్పుడు, బట్ 9 కంట్రీలు వచ్చినా అంటే సైకిల్ పైన ఇది జోకేం కాదు. కంప్లీట్గా రూరల్గా తెలుసు మీకు, వేరే ప్లేస్కి వెళ్తే సరదా అవుతుంది, వాటర్ పడవు, జలుబు అంటారు కదా అవుతుంది, వాటర్ పడవు. వేరే ప్లేస్కి వెళ్తే వాతావరణం పడదు, వేరే ప్లేస్కి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫుడ్ నచ్చదు, సౌత్ ఇండియా నుండి మనం నార్త్ ఇండియా పోతేనే నచ్చదు. ఇవన్నిటినీ ఒక ఎత్తు అయితే భాష రాదు, మన కలర్ కాదు, మన మనుషులు కాదు, అయినా కూడా అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడం ఇట్స్ రియల్లీ వెరీ 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 టఫ్ ఫ్రెండ్స్. సరే ఇప్పుడు ఏంటి నువ్వు అంతా చేస్తున్నావు, నీకేమన్నా మెడల్ ఇవ్వాలా అంటే మెడల్ అవసరం లేదు, చిన్న అప్రిషియేషన్ చాలు, దట్స్ ఇట్. సో పదండి, ఇంకొక 2 కిలోమీటర్స్ ఉంది, పోదాం. సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెళ్ళేది వచ్చేసి ఒక మినీ ఇండియా అని చెప్పాలి. అంతమంది ఉంటారంట, అంతమంది అంటే అండ్ జపాన్లో ఒక 40,000 మెంబర్స్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్, రైట్? అండ్ అంతమంది ఉంటారంట, 40 ఫ్యామిలీస్, సారీ. సో జపాన్లో 40 ఫ్యామిలీస్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్, రైట్? అండ్ అంతమంది ఉంటారు. అండ్ ఇప్పుడైతే అక్కడ పోతున్నాము, సో కలుద్దాము. అండ్ రియల్లీ చాలా హ్యాపీగా ఉంది మీట్ అవ్వడం, వాళ్ళని కలిసేసి ఇంక వెళ్ళిపోవడమే. ఇక్కడ నుండి మనకు తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మరాఠీ, మలయాళం, తమిళ్ ఎవరైతే మనకి ఇంకా ఉండరు. మన బతుకులన్నీ ఒంటరి బతుకులే, విలేజ్ సైడ్, కంట్రీ సైడ్, రియల్ అయిన కంట్రీ సైడ్ మీరు చూస్తారు అన్నట్టు. ఇప్పటి నుండి ఇది దాటిన తర్వాత రెడీగా ఉండండి. మా వారు మెసేజ్ చేశారు కదా, సో పేరు సోమశేఖర్. సో పక్కన తను ఫస్ట్ వెళ్ళేసి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మళ్ళీ మా ఇంటికి లంచ్కి మా ఇంట్లో. తను ఎలా జరిగింది? సో చాలా హ్యాపీగా ఉంది. మీరు అన్ని చూస్తున్నా, యూట్యూబ్ అంతా చూస్తున్నా. సో టోక్యోలో నా ఫ్రెండ్స్ మీరు వెళ్ళారు కదా, అప్పుడు చెప్పారనమాట ఇలా వచ్చారు అని. మీ కాంటాక్ట్ నెంబర్ లేదు, బట్ ఇన్స్టాలో పెట్టచ్చో పెట్టకూడదు అని పెట్టలేదు మేము. మళ్ళీ స్నేహతో అడిగితే పెట్టచ్చు. ఇన్స్టాలో అయితే లైక్ ఇంకా యూట్యూబ్లో అక్కడిక్కడ అయితే మనం దొరకం, కానీ ఇన్స్టాలో అయితే అదేలే కరెక్ట్. మళ్ళీ స్నేహ నైట్ షేర్ చేస్తే నంబర్, అప్పుడు మేము మెసేజ్ చేసాము. చాలా హ్యాపీగా ఉంది. అందరూ ఇది ఎట్లుందంటే హైదరాబాద్లోకి వెళ్ళి ఇప్పుడే బయటికి వెళ్ళినట్టున్నారు. ఓకే హైదరాబాద్, థ్యాంక్ యూ అండి. పదండి. ఇది ఎట్లుందంటే అందరూ జపాన్లో తెలుగు వాళ్ళు. ఇదేంటిది తొగైచిబానా పేరు? ఏంటండి? కిరిగాఓకా. ఓకే, యా చూసాను, అది పెద్ద స్కూల్ ఉన్నది. మా స్కూల్ కూడా గట్లే ఉండేది. ఓకే ఓకే, ఇది ఇంటర్నేషనల్ స్కూలా? ఓకే. టైగర్ పార్కా? ఏం పార్క్ ఇది? అంటే టైగర్స్ని కలిసే పార్క్ అన్నట్టు.
ఏమో చలి పెడతానా? చలి ఏం పెట్టట్లేదు కదా. చైనా లైక్ -6 -4 ఫ్రీజింగ్ అది. చైనా నా ఫేవరెట్ ఫుడ్. యా చైనా ఇస్ మై ఫేవరెట్. ఓకే హాయ్ అండి. హాయ్ 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 అండి. ఎక్కడ మీది? ఎక్కడ? వైజాగ్. హైదరాబాద్. హిందూపూర్ లైక్ కర్ణాటక బార్డర్. హిందూపూర్ అంటే తెలుసు. మీది కరీంనగర్ కదా? కరీంనగర్, వరంగల్ రెండు. అత్తమ్మ వాళ్ళ వరంగల్కి వస్తుంది, మాది కరీంనగర్. షాపింగ్ అంతా వరంగల్కి వెళ్తాం కదా కరీంనగర్. సో ఎంత గ్రేట్ కదా. అక్కడ నుంచి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్. వరంగల్ అందుకే కదా. వరంగల్ ఫ్రెండ్ తన నంబర్ ఇచ్చింది డిసెంబర్ లోనే వస్తారని. యూఎస్ లో ఉంటుంది తను. అయితే వీడియో కాల్ చేయి వచ్చినాక అని అంటూనే ఉంది. యాక్చువల్గా నిన్న వీకెండ్ అయితే బాగుండు, అందరం కలిసి. ఈవినింగ్ కూడా అందరూ అయితే తను మన వాళ్ళు అయితే వచ్చిర్రు. అండ్ ఇవాళ మొత్తం వీక్ ఆఫ్ కాదు వీళ్ళకి, అంటే మొత్తం ఇవాళ అందరికీ స్కూళ్ళు ఉన్నాయి కాబట్టి అందరూ కలవలేకపోయినా నేను. సో అందరైతే ఇక్కడ ఉన్నారు అండ్ మన వాళ్ళందరూ వీళ్ళు. సో మీ పేరు? కుమారి ఫ్రమ్ తిరుపతి రైట్? అండ్ మన సారీ కరీంనగర్. అండ్ స్నేహ అండ్ భార్గవి ఫ్రమ్ హిందూపూర్ అండ్ హైదరాబాద్ నుండి. వైజాగ్ నుండి. కిరణ్మయి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే. రాధిక హైదరాబాద్. వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. రియల్లీ చాలా హ్యాపీ కలిసినందుకు. అండ్ ఇక్కడ మనలో ఒక 40 ఫ్యామిలీస్ అంటున్నారంట. అండ్ పిల్లలందరూ కూడా స్కూల్ పోయారు. ఏమో ఇఫ్ ఛాన్స్ ఉంటే తెలియదు, కలుస్తాను అండ్ చూద్దాం. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. అండ్ థ్యాంక్ యూ కలిసినందుకు అండ్ ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ. దగ్గరే చలి మాత్రం ఓకే, ఇప్పుడు ఓకే నాకు తెలిసి. ఇంతకుముందు మాత్రం దారుణంగా ఉండే. థ్యాంక్ యూ. సో ఇక్కడైతే మన వాళ్ళు చాలామంది ఉన్నారంటే చాలామంది ఉన్నారని చెప్పేసి అనుకుంటే ఇప్పటిదాకా చాలామంది అయితే నిన్న అయితే ఇక్కడ వీక్ ఆఫ్ అంట. సో మనం కలిసే వాళ్ళము. ఇవాళ ఇప్పుడు అబ్బాయిలు అంటే లైక్ ఇప్పటిదాకా అయితే వాళ్ళందరూ లేడీస్ అందరు కలిసారు కదా. ఇక్కడ ఇంకా జెంట్స్ ఉన్నారు అండ్ వాళ్ళు ఇప్పుడు ఆఫీసులలో ఉండి ఇప్పుడే బయటకు వస్తున్నారు అని చెప్పేసి అన్నారు. అండ్ సో కాబట్టి వాళ్ళని కలవడానికి అయితే వెళ్తున్నాం. మన చిట్టి అయితే రెడీగా ఉంది. అండ్ ఇప్పుడు కలిసేసి వాళ్ళను నిమ్మలంగా కొద్దిసేపు మాట్లాడుకొని ముచ్చట ఇట్లా మాట్లాడుకొని నిమ్మలంగా మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి. లైక్ మళ్ళీ ఇవాళ ఇక్కడే ఇక నాకు అది అర్థమైంది. మధ్యాహ్నం ఒకరు లంచ్, సాయంత్రం డిన్నర్ అయితే సెట్ చేసారు. ఇక లాస్ట్ రోజు కాబట్టి ఇవాళ ఇక్కడ ఉండేసి ఇక్కడ నుండి అయితే బయలుదేరదాం అనేది నా ప్లానింగ్. ఇగో ఇక్కడ మన సైకిల్ అయితే రెడీ ఉంది. లగేజ్ అంతా తీస్తే ఇప్పుడు. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము మన తెలుగు వాళ్ళ ఇంట్లోనే ఉన్నాము అండ్ లంచ్కి అయితే వచ్చాను. అండ్ ఇక్కడ నాకు చిన్న విషయం ఏంటంటే లైక్ వాళ్ళ పాపకి ఈ యొక్క ఫోన్ అయితే ఉంది కదా. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు మామ, పాప 2. సో ఇట్లుంది కదా కొన్ని. అండ్ ఇది వచ్చేసి దీనిలో సిమ్ ఉంటుంది అండ్ ఓన్లీ జస్ట్ వీళ్ళు ఏమేమి యాక్సెస్ చేయొచ్చు అండి దీన్ని? జీపీఎస్ కాల్స్ మాత్రమే యాక్సెస్ చేయొచ్చు అన్నట్టు. సో ఇక్కడ ఇది ఉంది కదా, ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ ఇది ఉన్నది. ఈ పైన బటన్ ఇది ఇట్లా పైకి గుంజినాం అనుకోండి, ఇక చూడండి అలారం వచ్చేసి ఎమర్జెన్సీ కాల్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే ఇక్కడ మెసేజ్ వచ్చేసింది చూసారా, మీ పాప ఎమర్జెన్సీలో ఉందని చెప్పేసి. దీన్ని ఎప్పటికి కూడా చిన్నపిల్లలకి మెడలో వేస్తారు అన్నట్టు. అండ్ ఇంకా పోలీసు వాళ్ళకి అందరికి కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోద్ది అన్నట్టు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ 6 ఇయర్స్ ఏమో దాటితే పిల్లలతోటి పేరెంట్స్ రావద్దు అన్నట్టు. లైక్ స్కూల్కి కానీ వాళ్ళు ఇండిపెండెంట్గా వెళ్ళాలి, ఇండిపెండెంట్గా రావాలి. ట్రైన్ అయినా బస్ అయినా ఏదైనా కూడా వాళ్ళే ఎక్కి వాళ్ళే పోవాలి, వాళ్ళే రావాలి స్కూల్కి. కానీ పేరెంట్స్ని తీసుకురావడం ఉండదు అన్నట్టు. సో ఇంకొకటి పిల్లల్ని లైక్ ఇది మెడలో వేసి ఒక స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళేసి ఏం నేర్చుకున్నావో అదంతా తెలుసుకొని మళ్ళీ రమ్మని చెప్పేసి చెప్తారంట. సో అట్లా వెళ్ళిన వాళ్ళు ఏమేమి చూసిరు అక్కడ ఏంటి అవన్నీ రాసుకొని మళ్ళీ వచ్చి స్కూల్లో టీచర్కి ఇవ్వాలి. సో పిల్లలు ఇండిపెండెంట్గా ట్రావెల్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నట్టు. సో ఇది వేసుకున్న పిల్లలు ఎవరైనా ఉన్నారు, చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నారు, మన కన్ఫ్యూజన్లో అట్లా ఇట్లా ఉంటే ట్రైన్లో ఉన్న వాళ్ళు, బస్సులో ఉన్న వాళ్ళు కానీ పేరెంట్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా
లైక్ దీనికి ఇది ఉన్నది కదా, వాళ్ళు ఏమైనా హెల్ప్ అడిగితే వెంటనే చేస్తారు అన్నట్టు. సో అట్లా జపాన్ మొత్తం ప్రతి పిల్లలకి ఈ రూల్ అయితే వర్తిస్తుంది. సో ఎందుకంటే సో వాళ్ళు సెల్ఫ్గా ట్రావెల్ చేయగలగాలి. అండ్ ఇప్పుడు ఇంట్లో ఇక్కడంటే ఇండియాలో మమ్మీ లేదా డాడీ అయితే దింపేసేస్తారు, కానీ ఇక్కడ ఇద్దరు జాబ్స్ చేస్తారు కాబట్టి సో పిల్లలు ఇండిపెండెంట్గా వెళ్ళాలి. ఆ టైం అక్కడ స్పెండ్ చేయకుండా వీళ్ళు చిన్నప్పటి నుండి అన్ని నేర్పించడం జరుగుతుంది అన్నట్టు. సో దాని పర్పస్ యూజ్ చేస్తారు. కరెక్టే అయిపోయిందా? ఎగ్జాక్ట్. స్కూల్కి వెళ్ళడం అంటే మార్నింగ్ పిల్లలందరూ అసెంబ్ల్ అవుతారు. అంటే మేము తీసుకెళ్లి గ్రూప్ లో అసెంబ్ల్ చేస్తాము. పిల్లలందరూ కలుస్తారు. అంటే ఇప్పుడు ప్రతి 2-3 బిల్డింగ్స్ కి ఒక బ్లాక్ ఉంటుంది, ఒక పార్క్ లాగా ఉంటుంది, అక్కడ అందరూ కలుస్తారు. అక్కడి నుంచి పిల్లలందరూ ఒకరికొకరు ఫ్రెండ్స్ ఆల్రెడీ అయింటారు కదా, సో వాళ్ళందరూ కలిసి మాట్లాడకుండా స్కూల్కి వెళ్ళిపోతారు. ఇక్కడ నుంచి స్కూల్ 10-15 మినిట్స్ పడుతుంది. అందులో పిల్లలందరూ వెళ్ళిపోతారు. ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ అదే మాదిరి ఎవరందరూ వాళ్ళు వచ్చేస్తారు. క్లాస్ వైజ్ వదులుతారు. సో ఫస్ట్ క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు, తర్వాత 7th 8th 9th ఇట్లా అనమాట. సో ఫస్ట్ నుంచి వచ్చే వాళ్ళు ఫస్ట్ క్లాస్లో ఫ్రెండ్స్ అందరూ కలిసి వస్తారు. ఈ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అందరూ కలిసి వస్తారు. ఇక్కడికి వచ్చేటప్పటికి డిస్పర్స్ అయిపోయి ఇంటికి వచ్చేస్తారు. సో అట్లా పిల్లలకి కలిసిపోవడము, కలిసి రావడము, ఫ్రెండ్స్ అందరితో కలిసి ఉండడము అనేది చిన్నప్పటి నుంచి అలవాటు. ఇండియాలో అంటే అందరూ స్కూటర్లో లేకపోతే కార్లలో తీసుకెళ్ళి స్కూల్ బస్సు. ఇక్కడ స్కూల్ బస్సులు ఉంటాయా? లాంగ్ ఉంటే స్కూల్ బస్ ఉంటుంది. ఇప్పుడు జపాన్లో ఏంటంటే ప్రతి ఏరియాకి గవర్నమెంట్ స్కూల్ ఒకటి ఉంటుంది. ఇప్పుడు మా పాప గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది. అక్కడ ఫీజు కట్టాలా? గవర్నమెంట్ స్కూల్కి ఫీజు ఏం లేదు, మినిమం ఉంటుంది. అంటే లంచ్ది, బుక్స్ది వాళ్ళు ఇస్తారని. దానికి అమౌంట్ ఇంత అని చెప్తారు, ఆ అమౌంట్ మనం పే చేస్తాం. రీజనబుల్ ఉంటుంది. రీజనబుల్ లైక్ 5,000 లేదా 10,000 లోపల ఉంటుంది పర్ మంత్ 5,000 అలా ఉంటుంది. అంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు మన రూపాయి వీళ్ళకి అంటే మన ఇప్పుడు మన 1,000 రూపాయలు వీళ్ళకి ఎట్లా అవుతాయి అంటే 560 రూపాయలు అట్లా అవుతాయి అన్నట్టు. సరే, వీళ్ళ 1,000 రూపాయలు మనకి 560 రూపాయలు అవుతాయి అన్నట్టు. సో దట్ అట్లా మనకి హాఫ్ ఆఫ్ ది అమౌంట్, అంటే మన ఇక 56 పైసలు వీళ్ళ జపనీస్ ఎన్ అంటారు. సో అది సో ఇది బాగుంది కదా సిస్టమ్. అండ్ పిల్లలు కూడా లైక్ ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ వెనక్కి వస్తారు. ఇన్ ఫ్యూచర్లో తప్పిపోయినా కూడా వచ్చేస్తారు అన్నట్టు. అండ్ ఇంకా అంతటా కెమెరాస్ ఉంటాయి కాబట్టి ఒకవేళ తప్పిపోతే ఎలా, ఇది పోతే ఎలా, అది పోతే ఎలా అని అంటాం కదా. సో ఇక్కడ అన్ని ఫేషియల్ రికగ్నైజేషన్ కెమెరాస్ ఉంటాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళినా. బస్లో కూడా యాక్చువల్గా ఈ కిడ్స్ అనేసేసి అని ఒక యాప్ రిజిస్ట్రేషన్ చేసుకునేసి వాళ్ళకి మనం బస్ పాస్ ఇస్తాం కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు బస్సులో టచ్ చేయగలనే ఆ యాప్ ద్వారా మనకి వీళ్ళు బస్సులోకి ఎక్కారు అనేసి ఇన్ఫర్మేషన్ వస్తుంది. బస్సు దిగేటప్పుడు మళ్ళీ ఆ బస్సు స్టాప్ అయిపోయింది, బస్ దిగేసి వెళ్ళిపోయారు అనే మెసేజ్ కూడా వస్తుంది అనమాట. అంటే మనకి బస్ ఎక్కారా, బస్ దిగారా అనేది కూడా ఆ మెసేజ్ ద్వారా మనకు తెలిసిపోతుంది. సో అలా కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి. ప్లస్ ప్రతి బస్ స్టాండ్ మేజర్ బస్ స్టాప్ దగ్గర అంతా పోలీస్ వాళ్ళది ఒక బూత్ లాగా ఉంటుంది అనమాట. సో అక్కడ మిస్ అయిపోతే అక్కడికి వెళ్ళిపోతారు పిల్లలు. మేము చెప్తాం ముందుగా, సో ఇక్కడ ఇది ఉంటుంది, ఇక్కడ ఇది ఉంటుందని. ఒకవేళ ప్రాబ్లం అయితే మాకు ఫోన్ చేస్తారు. ఒకవేళ మేము ఎక్స్ప్లెయిన్ చేసిన పిల్లలకి ఇంకా ప్రాబ్లం ఉందంటే వెంటనే ఆ పోలీస్ బాక్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు టేక్ కేర్ చేస్తారు. మనం వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మన పిల్లల్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడం ఇలా అనమాట. ఇట్స్ నైస్. మన విదేశాంగ మంత్రులు వీళ్ళందరూ విదేశాలకు వచ్చి ఇది చేయకుండా ఏదో చేసి వెళ్ళిపోతారు. సో ఇలాంటివి నేర్చుకొని వచ్చి అవి ఇంప్లిమెంట్ చేయండి. అప్పుడే మీరు విదేశాలకు వచ్చి ఏమైనా నేర్చుకొని పోయి చేసినట్టు ఉంటుంది. అండ్ పిల్లలు మన దగ్గర కిడ్నాప్లు అవ్వడం కానీ రేప్లు అవ్వడం కానీ ఇలాంటివి చాలా జరుగుతాయి కదా. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఇలాంటి సిస్టమ్ స్ట్రిక్ట్గా పెడితే చాలా బాగుంటుంది. పిల్లలు తప్పిపోవడం కానీ, ఎత్తుకుపోవడం కానీ, లేకుంటే ఎక్కడ నాళాలలో పడిపోవడం కానీ వర్షాకాలంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, మనం చాలా చూస్తాం. అండ్ ఇవన్నీ జరగవు. అండ్ ఇది సో ఒక డెవలప్ అయిన కంట్రీ నుండి మనం నేర్చుకోవాల్సిన విషయము. సో నేర్చుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన విషయము. సో మీ అందరికి నచ్చితే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. తిందాం పదండి. వద్దా చూపెట్టద్దా? సో బిర్యానీ చేశారా? సో చికెన్ దమ్ బిర్యానీ చేశారు అండ్ చికెన్ కర్రీ అండ్ చిన్న రైతా అయితే వేసారు.
అయ్యా బాబోయ్, మొత్తం ఇండియన్ ఫుడ్ దంచి కొడుతున్నా. నేను రేపటి నుండి అసలు నాకు ఈ ఫుడ్ దొరకదు, గ్యారంటీ. రాయలసీమ ఫుడ్, రాయలసీమ రామన్న చౌదరి. సో ఆ పాట గుర్తొస్తుంది, తినేద్దాం ఇంకా. Hi, so namaste. నమస్తే. So I am Maki. Maki. So I'm Japanese. ఓకే. So every day I teach Okay. for Indian kids. So Japanese. Japanese. Yes. Yes. So I have so many Indian friends. Oh, that's why you learn Tamil. Little bit Hindi. Yeah, so Hindi and Tamil words, so only greetings. So Okay, namaste and Daniel word. So wanakam and wanakam nandri. So only. Yes, yes, yes. Okay. So when did you come to Japan? Just few days ago, maybe like 5 days. 5 days ago, I came to 5 days? Narita. 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 So from there to Tsukuba. Tsukuba. I just assembled my cycle in Tsukuba. And I started from Tsukuba to Tokyo to Yokohama. Yeah. From here, then here to Osaka, Fuji to Osaka to the Fukuoka. From there to South Korea Okay. by ferry. Yes, I understand. So, did you know here, around here, there are many Indian people? Yeah, I know. Oh, So because I make videos in YouTube and Instagram, yes, so there are a lot of people from our India. yes. So they invite me to here to take some rest one day and meet, and they support me in my ride. So I'm here, and wherever I go, there are a lot of Indians. Yes. I meet them, and Okay, so thank you for coming. thank you. Arigato masu. Arigatou gozaimasu. Arigato gozaimasu. Hi. Thank you. 1, 2, 3, go. ఓకే, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. Safe journey for your remaining cycling. Thank you very much. నైట్ అయిపోయింది, మార్నింగ్ ఆఫ్టర్నూన్ డిన్నర్ టైం కూడా అయిపోయింది. ఆల్రెడీ 11:30 12 అవుతుంది. చాలా ట్రావెల్ స్టోరీస్ అన్నీ షేర్ చేసుకొని అండ్ ఇక్కడ నుండి బయలుదేరుతున్నా. అండ్ వీళ్ళు వచ్చేసి తిరుపతి అన్నట్టు కదా, సో తిరుపతి నుండే. అండ్ కుమారి గారు, జయచంద్ర, చెప్పు ఇంకా ప్రేమశ్రీ, అసలు మాట్లాడదు శ్రావణి. సో ఇంకా ఈ నైట్ ఇక్కడితోటి అండ్ చాలా మంచి బ్యూటిఫుల్ అండ్ మంచి మెమరీస్ తోటి, మంచి హార్ట్ కలిగిన పీపుల్స్ తోటి అయితే స్పెండ్ చేసి ఇక్కడ నుండి బయలుదేరుతున్నా. అండ్ రియల్లీ చాలా హ్యాపీ ఇక్కడికి వచ్చినందుకు, అందరికి కలిసినందుకు. అండ్ థ్యాంక్ యూ. అండ్ చాలా నా కడుపు నడవడానికి కూడా వీలు లేకుండా నిండిపోయింది. అండ్ బై బై, థ్యాంక్ యూ. Thank you so much for coming, Ranjit. So happy journey. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది. మిమ్మల్ని మేము ఇలా ఇండియా నుంచి వచ్చి జపాన్ లో మీరు ఇలా సైక్లింగ్ చేసి ఇక్కడ మాతో మీరు కలవడం చాలా హ్యాపీగా ఉంది. సో హ్యాపీ జర్నీ అండ్ సేఫ్. థ్యాంక్ యూ. అండ్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. అండ్ బై బై.